ఈ బూతులు భరించడం మా వల్ల కాదు బాబోయ్ అంటున్న నెటిజన్లు. అవునండి. హాయ్ ఫ్రెండ్స్, నేను కిరణ్ కుమార్ నాగలింగం. మీకోసం, నా కోసం, వెరసి మనందరి కోసం యూట్యూబ్లోకి నా మొట్టమొదటి వీడియోతో మీ ముందుకు ఎంట్రీ ఇస్తున్నా. టటడాన్ టడాన్ టటడాన్ టడాన్. ఎంటర్ ద డ్రాగన్. నో 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 నో, ఎంటర్ ద కిరణ్. అవునండి, రైట్, ఓకే. అవును, ఇంతకీ నా ఛానల్ పేరు మీకు చెప్పలేదు కదా. నా ఛానల్ పేరు కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో. అంటే ఒక ఫ్రెండ్లీనెస్తో, స్పోర్టివ్గా, సరదాగా, ఫన్నీగా, జోవియల్గా, ఇంకో విషయం, అప్పుడప్పుడు కొంచెం సీరియస్గా కూడా మీకు కొత్త కొత్త విషయాలను, ఇంకా మంచి మంచి విషయాలను తెలియజేయడంతో పాటు మన సమాజ అభివృద్ధికి నాకు తోచిన విధంగా ఎంతో కొంత, నాకు వీలైనంత చేయూతనివ్వాలనేది నా ఈ ప్రయత్నం. నా ఈ ప్రయత్నం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట బొమ్మ ఉంటుంది కదా, దాని మీద అని చెప్పి ఒక గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. రైట్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, నా భూతే నా భవిష్యత్. ఇదేంట్రా బాబు, నా భూతే నా భవిష్యత్ అంటున్నాడు అనుకుంటున్నారా? అక్కడే ఉందండి అసలు టాపిక్. అసలు ఈ బూతుల వల్ల సోషల్ మీడియాకి, ముఖ్యంగా యూట్యూబ్కి, ఇంకా మనందరికీ కూడా ఎంత నష్టం జరుగుతుందో మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? తెలియదా? అయితే ఈ వీడియో చివరి దాకా చూడండి. మీకు కొత్త కొత్త విషయాలతో పాటు మనసుకు హత్తుకునే మంచి మంచి విషయాలను కూడా తెలియజేయబోతున్నాను. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, ఈ సోషల్ మీడియా మహాప్రపంచంలో ఏ యాప్కి ఉన్న ప్రత్యేకత దాందే అని చెప్పాలి. కానీ యూట్యూబ్ మాత్రం సంథింగ్ స్పెషల్. మనం పొద్దున్నే నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేలోపు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూడకుండా మన రోజువారీ జీవితం గడవదంటే అతిశయోక్తి కాదేమో. నిజమే కదా ఫ్రెండ్స్? ఈ యూట్యూబ్ మహాసముద్రం లాంటిది. ఎంత తోడినా తరగని నీరు, ఎన్నో జీవరాశులకు జీవనాధారంలా, ఎంత సంపాదించాలనుకుంటే అంత అవకాశం ఉన్న ప్లాట్ఫామ్ ఇది. ఒక యూట్యూబ్కి మాత్రమే సొంతం. అందుకే దీనిలోకి కొత్త వారు సునామీలా వస్తూనే ఉంటారు. యూట్యూబ్ వారిని వెల్కమ్ అంటుంది. వీరిని యూట్యూబర్స్ అంటారని మీకు తెలుసుగా. యూట్యూబ్లో వీడియోలు చేయడం వల్ల వీరిలో చాలామంది అపర కుబేరులైపోయారు. ఇంకొంతమంది రాత్రికి రాత్రి సడన్గా స్టార్డమ్ వచ్చేసి లైఫ్ టర్న్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఊహించని ఎన్నో అద్భుతాలు ఇందులో జరుగుతుంటాయి. ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని, ఇంకా నిరుద్యోగ సమస్యను ఇది చాలా వరకు తగ్గించిందనే చెప్పాలి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే, అలాంటి ఈ యూట్యూబ్లోకి ఇంకా రావాలనే ఉత్సాహం, కుతూహలం చాలామందికి ఉంటుంది. ఉన్నా కూడా రావడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కారణం, ముఖ్య కారణం ఏమై ఉంటుంది? ముఖ్యంగా ఆడవాళ్ళు. అవునండి, లేడీస్. వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా యూట్యూబ్లోకి రావడానికి తటపటాయించి ఆగిపోతూ ఉంటారు. కారణం ఏమై ఉండొచ్చు? అదే కారణంతో మగవాళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు చెప్పండి ఫ్రెండ్స్? అదేనండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న ఒకే ఒక్క కారణం మీరంతా ఫేస్ చేస్తున్నదే. ఆ కారణం గురించి నేను చెప్పబోతున్నాను. నెగిటివ్ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్, బూతులు, తిట్లు. అవునండి, చాలామంది వారి ఆర్థిక పరిస్థితి బాగోక యూట్యూబ్లోకి వచ్చి వారికి వచ్చిన ప్రతిభతో ఎంతో కొంత సంపాదించుకొని వారికి, వారి కుటుంబానికి అండగా నిలవాలనుకునే స్త్రీ పురుషులు ఎందరో ఈ యూట్యూబ్లో ఈ బూతు తిట్లను భరించలేక మధ్యలోనే ఆగిపోతున్నారు. డ్రాప్అవుట్స్. అందువల్ల నష్టపోతుంది వారు మాత్రమే కాదు, ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని అందుకోలేకపోతున్న ప్రేక్షకులు, ఇంకా ఎంతో వ్యాపారాన్ని కోల్పోతున్న యూట్యూబ్ వాళ్ళు కూడా. కుటుంబంలో సంపాదించేవారు చనిపోతే
తీరని ఆ బాధలోంచి బయటపడి కుటుంబ పోషణ మరియు పిల్లల చదువుల నిమిత్తం యూట్యూబ్ వారికి ఒక ఆర్థిక సోపానంలా కనిపించవచ్చు. వికలాంగులకు బయట ఉద్యోగాలు దొరక్క ఆర్థికంగా మానసికంగా కుంగిపోయిన సమయంలో యూట్యూబ్ వారికి ఒక ఆసరాగా ఉపయోగపడవచ్చు. మరొకరు వ్యాపారంలో నష్టపోయి చివరికి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో సూసైడ్కి కూడా ప్రయత్నించి చివరికి విరమించి ఆ తీవ్రమైన ఆర్థిక మానసిక సంక్షోభంలోంచి బయటపడాలనే ఉద్దేశంతో మరో కొత్త జీవితాన్ని ప్రారంభించదలచి ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎక్కాలనే ఆలోచన చేయవచ్చు. మరొకరికి అనారోగ్యంతో బయట ఉద్యోగానికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి సంపాదించుకునేలా యూట్యూబ్ ఒక ఆశా దీపంలా కనబడవచ్చు. సినిమాల్లో టీవీల్లో సరైన అవకాశాలు రాక పెళ్లి గిల్లి కూడా లేకుండా ఏజ్ బార్ అయిపోయిన వారికి జీవితం ఇంకా అయిపోలేదు, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, మరొక్క అవకాశం యూట్యూబ్ ద్వారా ప్రయత్నిద్దాం అనుకునే వారికి ఎందరికో యూట్యూబ్ ఒక దిక్సూచిలా కనబడవచ్చు. ఫీజులు కట్టలేని స్టూడెంట్స్ తల్లిదండ్రుల బాధను చూడలేక వారికి భారం కాకుండా వారి ఫీజులను వారే సంపాదించుకొని కట్టుకునేలా, ఇంకా ఇంట్లో వారికి కూడా ఆర్థికంగా సహకరించేలా యూట్యూబ్ వారికి ఒక ప్రత్యామ్నాయంలా, ఒక పార్ట్ టైం జాబ్లా కనబడవచ్చు. చేతగాని ముసలి వయసులో హాస్పిటల్ మరియు మెడికల్ బిల్లులు కట్టుకోలేక ఇంకా రోజువారి ఖర్చులకు కూడా ఇబ్బంది పడే సమయంలో ముదుసలి వారికి సైతం యూట్యూబ్ ఒక ఊత కర్రలా, అంటే ఒక చేతి కర్రలా ఉపయోగపడవచ్చు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అనంతం. ఎంతో కష్టపడితే కానీ యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వదు. అలాంటిది ఆల్రెడీ మానిటైజేషన్ అయినా సరే కామెంట్లలో ఈ బూతు తిట్లను భరించలేక వారి ఆర్థిక బాధలు సమస్యలు తీరకున్నా ఇంకా కోల్పోయిన సమయాన్ని దుఃఖాన్ని దిగమింగుకొని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్న వారెందరో డ్రాప్అవుట్స్. కొన్ని కామెంట్స్ మనసుల్ని గాయపరుస్తాయి, ఎంతో మానసిక సంఘర్షణను, మౌన వేదనను, మౌన రోదనను మిగులుస్తాయి. మంచి మంచి వీడియోలకు కూడా ఈ సమస్య తప్పటం లేదు. మీకు ఓ కుటుంబం ఉంటుందిగా, మీకు బంధుత్వాలు స్నేహాలు ఉంటాయిగా. మరి అలాంటప్పుడు ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోయి తీవ్ర పదజాలంతో తీవ్రంగా ఇలా బూతులతో తిట్లతో విరుచుకుపడిపోవడం సరైనదని అంటారా ఫ్రెండ్స్? మనం వారిని బూతులు తిట్టి వారి గౌరవాన్ని తగ్గిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ పబ్లిక్గా మన గౌరవాన్ని కూడా మనం కోల్పోతున్నామనే విషయాన్ని మనం గమనించాలి కదా ఫ్రెండ్స్. ఇంకొంతమంది నెటిజన్స్ కామెంట్లలో ఒకరి అభిప్రాయానికి మరొకరు గౌరవం ఇవ్వకుండా వాళ్ళలో వాళ్ళే బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఎంతలా అంటే ఇది ఒక బూతుల కాంపిటీషన్లా ఉంటుంది. ఒకరిని మించి ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు నన్ను ఎంత మాట అంటావు, అయితే నీ సంగతి చెప్తా, నీకంటే నేను ఇంకా ఎక్కువ తిడతా అని చెప్పి ఒకరిని మించి ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. అసలు కంట్రోలే ఉండదు. విచక్షణ కోల్పోయి ఒకరినొకరు తిట్టుకొని చివరికి మనశ్శాంతిని కూడా కోల్పోతారు. చివరికి వీరు సమాజంలో ఏం గౌరవం సాధిస్తారో, ఏం తృప్తి చెందుతారో వారికే తెలియాలి. ఇది చివరికి ఎంత దాకా వెళ్తుందో కూడా చెప్పలేం. గొడవలయ్యి ఒకరి మీద ఒకరు పోలీస్ కేసులు పెట్టుకొని జైళ్ళకు వెళ్ళిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అదే ముందుగానే ఒకరినొకరు సహనంతో గౌరవంతో కంట్రోల్గా ట్రోల్ చేసుకుంటే ఎటువంటి సమస్య రాదు కదా ఫ్రెండ్స్. కామెంట్లలో బూతులు తిట్టేవారందరికీ మనందరి మంచి కోసం నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో తరపున నాది ఫ్రెండ్లీ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. యూట్యూబర్స్ వాళ్ళకు వచ్చిందేదో వాళ్ళు చేస్తూ ఉంటారు. నచ్చితే చూద్దాం, లేకపోతే వదిలేద్దాం, లేదంటే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటూ గౌరవంగా ఒక మంచి సలహా ఇద్దాం ఫ్రెండ్స్. అంతేగాని మరి ఘోరంగా బూతులు మాత్రం తిట్టొద్దండి. పాపం ఎన్నో జీవితాలు, ఎన్నో జీవన్మరణ సమస్యలు, ఇంకా తొడవలేని కన్నీళ్ళు. అవునండి, నిజంగా మనం తొడవలేని కన్నీళ్ళు ఎన్నో వారి వారి ఛానల్స్తో ముడిపడి ఉంటాయి. వీలైతే సహకరిద్దాం, లేదంటే వదిలేద్దాం.
వాళ్ళ దారిన వాళ్ళని వదిలేయండి ఫ్రెండ్స్, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు. అంతేగాని మరీ ఘోరంగా ఇలా బూతులు మాత్రం తిట్టద్దండి. ఇలా బూతులు తిడితే ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఎవ్వరికీ ఉపయోగపడదు. సంస్కారవంతంగా కామెంట్స్ చేద్దాం, మన సమాజంలో గౌరవాన్ని పెంపొందిద్దాం. ఈ బూతులు తిట్లు యూట్యూబర్స్ని ఎదగనీయకుండా చేయడమే కాకుండా ఒక రకంగా సమాజాన్ని కూడా ఎదగనీయకుండా చేస్తున్నాయనే చెప్పాలి. మనం సహకారం అందించలేనప్పుడు వారికున్న నిచ్చెన మెట్లను లాగేయడం సరికాదు కదా ఫ్రెండ్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే నానుడి కరెక్టే, కానీ నేను మాత్రం పేషెన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటానండి. అవునండి, సహనం, కామెంట్లలో సహనం చాలా అవసరం ఫ్రెండ్స్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మన రాజ్యాంగం కూడా ఇలా బూతులు తిట్టడాన్ని సమర్థించదు ఫ్రెండ్స్. మరి మన రాజ్యాంగాన్ని గౌరవించైనా మనమంతా ఇలా బూతులు తిట్టడాన్ని ఆపేయాలని నా ఫ్రెండ్లీ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ ఎంత బాగుంటుందో తెలుసా? మీరంతా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది నిజంగా. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు ఈ వీడియో. అవునండి, ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునే ఈ మంచి విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సమాజంలో ఒక మంచి మార్పునకు మన వంతు సహకారం అందిద్దాము ఫ్రెండ్స్. ఇంకా మీరంతా కూడా నన్ను, నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫోని కూడా సహకరిస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో, మంచి మంచి పనులతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. హలో 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 ఫ్రెండ్స్, మీకు ఈ విషయం గుర్తుందిగా? అదేనండి, యూట్యూబ్లో నా ఈ మొట్టమొదటి వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కనే ఒక గంట బొమ్మ ఉంటుంది కదా, దాని మీద అని చెప్పి ఒక గంట కొట్టడం మర్చిపోకండి. రైట్, ఓకే, బాయ్ బాయ్, సీ యూ అగైన్. గుడ్ డేస్, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.